సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. No, you actually she made a powerful presence kada on screen. కానీ రెండు కంపేర్ చేస్తే ప్రీతి బుల్లితెర వెండితెర వేరియేషన్ ఉంటుందా? బికాస్ టీవీ సీరియల్స్లో కంఫర్ట్ ఉంటుంది, లాంగ్ షెడ్యూల్స్ ఉంటాయి. యా అంటే ఏ విధంగా వేరియేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే నేచర్ ఆఫ్ ద వర్క్ తేడా ఏమన్నా ఉంటుందా సినిమాలో నటించడానికి? యా కొంతవరకు ఉంటుంది. చిన్న టెక్నికల్ ఇప్పుడైతే మన టెలివిజన్లో కూడా చాలా అప్గ్రేడెడ్ కెమెరాస్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. ఇంతకు ముందు నాకు గుర్తుంది, పొగ్గ కాలిపోయేది ఆ లైట్ పెడితే ఆ లైట్ ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు అన్ని కూల్ లైట్స్ వచ్చేసాయి, ట్యూబ్ లైట్స్ లాంటివి, అంటే కూల్ లైట్స్ అని ప్రత్యేకంగా వాడుతున్నారు. దగ్గర పెడితే సమ్మర్ వచ్చింది అంటే లిటిల్ లోపల నుంచి బాధ వచ్చేసేది. షార్ట్ ఎప్పుడు కట్ ఎప్పుడు చెప్తారా అనేసి లెంతీ షార్ట్స్ కూడా ఉండేవి. కట్ ఎప్పుడు చెప్తారా అని వేడిగా అయిపోయేది. ఇలా అనుకుంటూ బయటకు వచ్చేవాళ్ళం ఒక్కొక్కసారి రూమ్లోంచి. సో టైమింగ్ విషయంలో కంఫర్టబుల్ ఉంటుంది మూవీ. అంటే రెండు ఉన్నాయి, అక్కడ ఎర్లీగా వెళ్తాము, టీవీలో కొంచెం రిలాక్స్గా వెళ్తాము. అంటే టెక్నికల్గా ఇంకోటి చెప్తామా, యాజ్ ఆర్టిస్ట్గా చెప్తే టీవీలో కొద్దిగా ఓవర్ యాక్టింగ్ ఉంటుంది. అవును, అది ఆ హిస్టానిక్ సిస్టమ్. అక్కడ చాలా స్టేబుల్గా ఉంటుంది. అవును, కరెక్ట్. అందుకే మీరు ఆర్టిస్ట్ తను స్టేజ్ మీద చేసింది, టీవీలో చేసింది, పిక్చర్లో చేసింది, రేడియోలో చేసింది, యాంకరింగ్ చేసింది, హిందీ సీరియల్ చేసింది, అదేదో ఒరియానా ఏదో సంథింగ్ దాంట్లో చేసింది, బెంగాలీ చేసింది, సింధీ చేసింది. అంటే ఎవ్రీవేర్ తన ప్రెజెన్స్ ఉంది అంటే బికాస్ ఆఫ్ దట్ వేరియేషన్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు బెంగాలీ వాళ్ళ దాంట్లో ప్రాజెక్ట్లో వాళ్ళు కొద్దిగా ఓవర్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. తమిళ్లో కూడా తను చేస్తారు, బెంగాలీలో చాలా తక్కువ. బెంగాలీ చాలా సెటిల్, చాలా సెటిల్డ్గా వెళ్ళాలి వాళ్ళ క్యారెక్టర్. అవును. సో తను I love to perform in a settled way actually, but television ki you need little aggressiveness and కొంచెం కళ్ళు కోపంగా ఉండాలంటే కళ్ళు ఇలా పెట్టుకోవాలి. అంతేగా సార్ స్టన్ అవ్వాలి సార్ వాళ్ళు చెప్తారు అక్కడ, సార్ షాక్ సార్ అంటాడు. అలా ఎవడన్నా షాక్ అవుతాడా అసలు ప్రపంచంలో? షాక్ గట్టిగా అరిచి చెప్తారు. ఆ గట్టిగా అరిచినప్పుడు నేను ఎంతవరకు తీసుకుంటానో అంతే తీసుకుంటాను. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియక మీరు పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తూ ఇలా చూడండి, కోపంగా చూడండి అంటే ఒక్కొక్కసారి కనెక్టింగ్ సీన్ కూడా తెలిసి ఉండదు. ఇప్పుడున్న వర్క్ లోడ్కి అప్పటికప్పుడు సీన్స్ వస్తున్నాయి, అప్పటికప్పుడు చేస్తున్నాం. సో కొన్నిసార్లు కనెక్టింగ్ సీన్ కూడా తెలిసి ఉండదు కొంతమందికి. వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయాలి, కోపం అనగానే చూసేస్తారు. టెలికాస్ట్ అప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక మంచి రీసెంట్గా ఆచార్య మూవీలో నాకు మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అమ్మా. ఒక మామూలుగా ఆర్టిస్ట్కి చిరంజీవి గారితో ఉన్న సినిమాలో క్లోజ్ అనేది ఒక చాలా మామూలుగా అంత పెద్ద సినిమాలో ఒక క్లోజ్ అనేది చాలా అదృష్టం. అలాంటిది సడన్గా మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, ఒక విలన్స్ వచ్చి మమ్మల్ని కొడుతున్నప్పుడు సడన్గా కొరటాలగా శివ గారు కెమెరామ్యాన్ ఇద్దరు ఏదో అనుకొని నాకు టైట్ క్లోజ్ పెట్టారు. అంటే వాడు వచ్చి ఇట్లా కొడుతూ ఉంటాడు, నేను ఇట్లా పడిపోవాలి. షార్ట్ అయిపోయింది. వెంటనే ఒక లేడీ చైతన్య గారు వచ్చి, నాగేష్ గారు సార్ చెప్పారు టీవీ సీరియల్ యాక్టింగ్ వద్దండి అన్నారు. కానీ చాలా బాధగా అనిపిస్తుంది నాకు. నేనైతే బాధ నేను గట్టిగా నవ్వేశాను, గట్టిగా నవ్వి ఓకే సార్ అన్న. ఆయన పాపం ఒక వెరీ హంబుల్ నేచర్ పర్సన్. ఓకే సార్ అన్న. నెక్స్ట్ మళ్ళీ అదే షార్ట్ పెట్టారు. తిరుగారు కెమెరామ్యాన్ షార్ట్ అయిపోగానే క్లాప్స్ కొట్టారు ఆయన నెక్స్ట్ చేసిన దాంట్లో. ఆయన కూడా బాగా మెచ్చుకున్నారు. మీరు నమ్మరు, లాక్డౌన్లో ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. అవును, ఇది మన ఆచార్య మూవీ. ఫస్ట్ ప్రోమోలో నావి 5 షార్ట్స్ ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా, అస్సలు ఊహించకుండా. అయితే లాక్డౌన్ అయిపోయింది, మళ్ళీ ఎండాకాలము షూట్. చిరంజీవి గారు మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళు కలిసి సినిమా అంతా నువ్వే ఉన్నావు,
అన్నారు. అంటే అంత ప్రెజెన్స్ ఇచ్చారు నాకు అక్కడ. గ్రేట్ థింగ్ కదా. చాలా అమ్మా, ఎందుకంటే ఇక్కడ ఉన్న యాక్టింగ్ కనుక అక్కడ చేస్తే ఆ ప్రెజెన్స్ ఉండదు. కరెక్ట్. ఎందుకంటే అంత టైం ఉండదు వాళ్ళకి. మనకేదో యాక్టింగ్ నేర్పించి వాళ్ళు చేసే అంత టైం ఉండదు వాళ్ళకి. వర్క్ షాప్ చేయిస్తారు, వర్క్ షాప్ లో మనం పర్ఫెక్ట్ గా చేయాలి, చేస్తే స్క్రీన్ మీద ఉంటాము. స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. మీ లుక్స్ చాలా ఇంపార్టెంట్. అందులో మీకు న్యాచురల్గా ఉండే పిలికళ్ళు. అవునండి. అంటే దట్స్ అ బిగ్, అంటే ఒక క్యారెక్టరిస్టిక్ ఇది. అంటే మీరు ఆల్మోస్ట్ వేరే స్టేట్స్ నుంచి ఎవరో వచ్చిన, వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, కొంకణి అని ఉంటారు చాలా మంది. ఇవన్నీ నేనేదో నార్త్ ఇండియన్ లేదంటే అబ్రాడ్ నుంచి వచ్చారు అని అనుకుంటారు. యా. సో బట్ నగేష్ గారు, మీరు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, ఇతర వర్క్ ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి మీకు. ఈ యాక్టింగ్ పట్ల మీ దృష్టి ఎలా మళ్ళింది అసలు? అంటే యాక్చువల్గా నేను నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ ఏ ఐటీ ప్రోగ్రామర్గా డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. అది చేస్తున్నప్పుడు అయితే నాకు ఫస్ట్ జీతం వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామని చెప్పి చైతన్యపురిలో చైతన్య బార్ అని ఉంది, అక్కడ వాళ్ళకి పార్టీ ఇద్దామని వెళ్ళాము. ఫస్ట్ జీతం మా అమ్మకి ఇచ్చేసాను. రాగానే 6ంటికి ఎప్పుడో ఇంటికి వచ్చేసి ఇచ్చేసాను. మళ్ళీ 7:30కి మళ్ళీ తీసుకున్నాను మా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలంటే. మా అమ్మ చాలా సంతోషపడిపోయి నా కొడుకు నాకు జీతం తెచ్చిచ్చాడని అదే ధ్యాసలో ఉండగానే మళ్ళీ ఇచ్చేసింది, తిరిగి ఇచ్చేసారు. మీరు కూడా బుద్ధిగా పార్టీ కోసం పాప తీసుకున్నారు. ఇవ్వడం అనేది ఫస్ట్ అది ప్రాసెస్. ఇచ్చేసారు. ఇంకా ఫ్రెండ్స్ అడిగారు, మళ్ళీ ఎక్కడ నుంచి రావాలి డబ్బులు, కాబట్టి మళ్ళీ అమ్మ దగ్గర అడగాలిగా. అయితే అక్కడ ఒక పర్టికులర్ పాయింట్లో అనుకోకుండా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిని చూశాను. మా వాళ్ళు చెప్పారు, అరే అతను ఎవ్రీ సండే ఆనందో బ్రహ్మ దాంట్లో వస్తారా అని. ఓ అవునా అనుకున్నా. అతను నన్ను చూసి ఏదో నవ్వారు, నేను ఆయన చూసి నవ్వాను. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన నన్ను పిలిచి కార్డు ఇచ్చారు. రేపురా నన్ను కలువు అన్నారు. తెల్లారి లేచి కొద్దిగా లేటుగానే లేచాను. ఆ రోజు నిద్ర సరిపోలేదు, అంటే రాత్రి బిజీ కదా, పార్టీ చేసుకున్నా. బిజీ. మీకు అర్థమైంది అనుకుంటా. అబ్బే అర్థం కాలేదు. అదే మీరు సత్సంగం కదా, సత్సంగంలో బిజీగా ఉండడం వల్ల పొద్దున్న లేటుగా లేచాను. వెళ్ళాను. వెళ్ళేడికి అప్పుడు ఆ రోజే అక్కడ ఆనంద బ్రహ్మ ఆ రోజు షూటింగ్ అనమాట. వెళ్ళాను, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. లోపలికి వెళ్తే ఎవరో కూర్చోండి అని చెప్పారు. కొద్దిసేపు ఆ సోఫాలో కూర్చొని నిద్రపోయా. కొద్దిసేపు అయిన తర్వాత మంచిగా తెల్లటి పంచి తెల్లటి షర్ట్ వేసుకొని సుబ్రహ్మణ్యం గారు దిగారు. పడుకొని కొద్దిసేపు ఎక్కలేస్తారు, రాత్రి బిజీగా ఉన్నాడు వీడు అనుకొని వాళ్ళు వర్క్ చేసేసారు. మళ్ళీ ఎప్పుడు 1 గంటకి ఎప్పుడో పిలిచారు. నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే ఆ రోజు 3 టిఫిన్లు పెట్టారు. జనరల్గా మన ఇంట్లో చేసుకుంటే 1 టిఫినే, అక్కడ ఇడ్లీ వడ ఇంకో పొంగలో ఇంకోటి ఏదో ఇట్లా పెట్టాడు. ఓహో షూటింగ్ అంటే బాగుంటుంది, మస్తు ఫుడ్ ఉంది ఇక్కడ అనుకున్నా. అది ఫస్ట్ ఇంప్రెషన్. ఆయన ఏదో ఇది నువ్వు ఇలా చేయాలి అది చేయాలి అనేది ఆయన చెప్పింది చేశారు, నచ్చింది ఆయనకి. అలా నా మీద ఆనంద బ్రహ్మలో చిన్న చిన్న బిట్స్, కామెడీ బిట్స్ చేయడము, అది టెలికాస్ట్ అవ్వడము. టెలికాస్ట్ అవ్వగానే మా కాలనీలో కొంతమంది అమ్మాయిల్ని నన్ను చూసి మన నగేష్ టీవీలో వస్తారంటే ఓహో ఇట్లా ఇంప్రెస్ అవుతారనమాట మన చూసి అని ఇంట్రెస్ట్ పుట్టింది. అక్కడి నుంచి అఖండ దీపం అనే సీరియలు. సో ఈ ప్రాసెస్లో మా మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా చూసేవారు, అరే ఆదివారం మన నాగేష్ వచ్చాడు ఇది అది అని. మా హెచ్ఆర్ హెడ్ వెళ్ళి ఎండీకి చెప్పడం, ఎండీ చూసి గుడ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్యాషన్, ఐ విల్ ఎంకరేజ్ యూ అన్నారు. అలా 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 కాలక్రమేణా నేను పనిచేసిన ప్రతి ఆర్గనైజేషన్లో అది ఇంటర్న్ ఏమవుతుందంటే ఆర్గనైజేషన్కి నా వల్ల సపోర్ట్ కూడా జరిగింది. అవును, అంటే మేనేజ్మెంట్ ఏమైనా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు, ఏజెంట్ మీట్స్ అట్లాంటి కండక్ట్ చేసినప్పుడు అందరు రావడము, వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం, ఇదంతా కూడా ఆర్గనైజేషన్ గ్రోత్లో ఇది ఒక సక్సెస్ఫుల్ పార్ట్. కరెక్ట్ ఐ అండర్స్టాండ్. అంటే బికాస్ మీలాంటి ఒక స్టార్ ఉండడం వాళ్ళకి, మన ఆర్గనైజేషన్స్కి ఇట్ విల్ బూస్ట్ అప్ దేర్ ఇమేజ్ ఆల్సో కదా. కరెక్ట్. సో దానివల్ల ఏంటంటే బిజినెస్ గ్రోత్లో కూడా నా పార్టిసిపేషన్ ఉండేది. ఈవెన్ దో నేను ఐటీలో ఉన్నా కూడా
ఐ యూస్ టు గో విత్ బ్రాంచ్ మేనేజర్స్కి బ్రాంచెస్కి వెళ్ళి బిజినెస్ మీటింగ్కి దాంట్లో కలిసేవాడిని. చూడంగానే కొంచెం గుర్తుపడతారు, ఒక ఫెమిలియారిటీ వచ్చి ఒక ట్రస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దానివల్ల బిజినెస్ కూడా గ్రో అయ్యేది. సో కెరియర్ భగవంతుడి దయ వల్ల అది ఇది రెండు ప్యారలల్గానే జరిగాయి నాకు. యా, బట్ యూ మేడ్ అ మార్క్. అంటే ఇన్ బోత్ ఇక్కడ అక్కడ కూడా మీకు అక్కడ కూడా సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు మీరు, చాలా మంచి ఆర్గనైజేషన్స్ తోటి. యా, ఐ వర్క్డ్ మెనీ, అంటే ఇండియాలోనే రెనౌండ్ ఆర్గనైజేషన్స్లో ఐ వర్క్డ్. సో భగవంతుడి దయ వల్ల ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, అందరి సపోర్టు, మా అమ్మ చేసిన పూజలు పుణ్యాలు అన్నీ కూడా నా ఎదుగుదలకు కారణమయ్యాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.